హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ స్వీటీ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరంతా కూడా బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని వీడియో పెట్టగానే తొందరగా నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అండ్ అయితే ఇక్కడైతే ఇంకా ఎక్కడికి బయలుదేరుతున్నామో చెప్తా ఉన్నాను కదా, ఇక చూడండి మీకే అర్థమైపోతుంది. ఇక్కడైతే మేము బయలుదేరిపోయామన్నమాట. ఇంకా వర్షం అయితే బీభత్సంగా పడిపోయిందనమాట. అసలు ఘోరంగా అంటే ఘోరంగా పడిపోయింది వర్షం అయితే. ఇదైతే వరంగల్ అన్నమాట. ఇంకా వరంగల్కి అయితే రీచ్ అయిపోయినాము. ఇంకా అక్కంచెల్లి చీకటి అయిపోయింది. వరంగల్కి రీచ్ అవ్వడమే చాలా చీకటి అయిపోయింది అనమాట. ఇంకా అక్కంచెల్లి అయితే ఇక్కడికి వచ్చినాము, తెలిసింది కదా మీకైతే. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం అన్నమాట. ఇంకా అమ్మ వాళ్ళు అయితే చెట్లకి వెళ్తున్నారు. ఇంకా అందుకోసం అయితే వచ్చినాం అన్నమాట. ఇంకా అక్కడ వచ్చేసి మార్నింగే చాయ్ అయితే పోసిందనమాట. అక్క అయితే ఫస్ట్ అయితే చాయ్ పోసింది, తర్వాత రాగి జావ తాగుదామని చెప్పేసి ఇంకా అక్కడైతే ఉన్నామన్నమాట. ఇంకా రాగి జావ అయితే కాలుతా ఉంది, అందుకని చెప్పేసి కొద్దిగా గడుపుకు ఫ్యాన్ ఇచ్చి పెట్టింది చల్లారన్నని. ఇంకా ఫస్ట్ అయితే చాయ్ అయితే తాగుతూ ఉన్నాము. చాయ్ అయితే ఇంకా తాగేస్తూ ఉన్నాం. ఇంకా టోన్ ఇంకా అక్కడైతే అల్లరి అయితే ఇంకా ఏమో అంటా ఉన్నాడు. అది ఇటు అటు జరుపుతాడు. రాగి జావ పోతుందిరా అంటే వినట్లేదు అనమాట. ఇంకా చాయ్ అయితే తాగిస్తూ ఉన్నాం అన్నమాట. ఇంకా అక్కడైతే తర్వాత జావా కూడా రెడీ అయిపోయింది అనమాట. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ చాయ్ తాగినాక మళ్ళీ రాగి జావ అయితే పోసిందనమాట. ఫస్టే అసలు రాగి జావ తాగాలి, తర్వాత ఇంకా చాయ్ తాగాలన్నమాట. కానీ ఫస్టే చాయ్ అయితే పోసిందనమాట. ఇంకా రాగి జావ కూడా ఇప్పుడు తాగేస్తూ ఉన్నాం. ఇంకా ఫస్ట్ రాగి జావ తాగితేనే మంచిది, కాకపోతే ఇంకా చాయ్ పోసిందనమాట. ఇది వేడిగా ఉందని చెప్పేసి చాయ్ పోసింది. ఇంకా మార్నింగే అక్కడ టీవీలో సాంగ్స్ వస్తున్నాయి అనమాట, మంచి ప్రైవేట్ సాంగ్స్. ఇంకా అవి వస్తూ ఉంటే టోన్ అయితే ఇంకా బొమ్మలు అయితే పెట్టేసిండు అనమాట. బొమ్మలు అయితే పెట్టుకొని చూసుకుంటా ఉన్నాడు ఇంకా టీవీలో అయితే. ఇక్కడ వచ్చేసి ఇంకా అక్క అయితే మన రేపటి కోసం అయితే సామాన్ అయితే ఇంకెక్కడైతే రాస్తూ ఉందన్నమాట. బుక్లో పేపర్లో కిరాణా సామాన్ రాస్తూ ఉంది. ఇంకా రాసిచ్చిల్లు అనుకోండి ఈజీగా తేవచ్చు, అందుకని చెప్పేసి అక్కడ సామాన్ అయితే రాస్తూ ఉందన్నమాట. అవి రాస్తే ఇంకా అయిపోతే ఇంకా తీసుకొని వెళ్ళి సామాన్ అయితే తీసుకొస్తారు. ఇంకా అందుకని చెప్పేసి పేపర్లో అయితే రాస్తూ ఉంది. ఇంకా అన్నీ రాసి అక్కడ పేపర్లో అయితే పెట్టేసింది. ఇంకా అది తీసుకొని వెళ్తారనమాట కిరాణా సామాన్కి అయితే. ఎర్రగా గాలి ఇంకా రాలుతుంది. మొత్తం చెట్లన్నీ మొలిచినాయి. అదే ఇక్కడ కుప్ప నూకిలు కదా మొత్తం. మస్తున్నది ఎర్రగా అన్న అయితే మొత్తం అదే. ఇక్కడైతే కిరాణా సామాన్ అయితే తీసుకొచ్చిందనమాట. తీసుకొచ్చినాక అన్నీ అక్కడ సర్దిస్తూ ఉన్నారు. ఇంకా అవన్నీ ఆ సెల్పులో అయితే ఇంకా పెట్టేస్తూ ఉన్నారనమాట. దేవునికి పెట్టే నూనె, కొబ్బరికాయలు, ఇస్తరా కట్టలు, ఆయిల్ ప్యాకెట్లు, పౌడరు, ఫెయిర్ అండ్ లవ్లీ, షాంపూ, ఇంకా గోధుమ పిండి, శనగపిండి, పప్పులు, ఉప్పులు అన్నీ తీసుకొచ్చిళ్ళు అనమాట. ఇంకా అన్నీ తీసుకొచ్చి ఇంకా అక్కడ అగరబత్తులు ఇట్లా అవన్నీ తీసుకొచ్చి పెడితే ఇంకా అవైతే బావైతే అక్కడ పెట్టేస్తూ ఉన్నాడు అనమాట. ఆ చిన్న సెల్ఫ్ ఉంది కదా, ఆ సెల్ఫ్లో అయితే ఇంకా అన్నీ సర్దేస్తూ ఉన్నాడు. ఇంకా అక్కడైతే ఎక్కడ పెడితే మళ్ళీ చిందరవందలు లేకుండా ఉంటుందని చెప్పేసి అక్కడనైతే పెట్టేస్తూ ఉన్నాడు అవైతే. అండ్ మన ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ వీడియో అనేది లైక్ కొట్టి వీడియో కంటిన్యూ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను మీకైతే. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అక్క అయితే మసాలాలు అయితే వేపుతూ ఉందన్నమాట. ధనియాలు, గరం మసాలాలు ఉంటాయి కదా, ఇంకా మసాలాలు అవన్నీ కలిపి ఫస్ట్ గరం మసాలా అయితే వేపుతూ ఉంది. తర్వాత అందులో కలపనికి మళ్ళీ ధనియాలు అవన్నీ వేంపేసి మిక్స్కి వేస్తే ఇంకా పొడి అయిపోతుంది, మసాలా రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా స్టవ్ అయితే ముట్టియలేదు, అవన్నీ పేపర్లో ఉన్నాయి కదా, కవర్స్ అయితే చింపి అందులో ప్యాన్లో పోస్తూ ఉన్నారు. ఇంకెక్కడ మిక్సీ గిన్నెలు అక్కడ పెట్టిందనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పడతానని చెప్పేసి ఇవి మసాలా పట్టినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పడతానని చెప్పేసి అక్కడ పెట్టింది. బయట పెట్టిందనమాట.
మిగిలిన పొడి వేసిన ఏ గిన్నె అన్నది చెప్పలే నీకు అల్లం ఉంది అది అల్ల అయితే ఇల్లు అయితే అని చెప్పింది వస్తున్నా అయితే లేదు ఇప్పుడు ఇలా ఇంక ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు ఇట్లా పట్టడం అయితే అయిపోయిందనమాట. ఇంకా పట్టడం అయిపోయాక తర్వాత కొద్దిగా ఎండెళ్ళేదనమాట. వర్షం పడుతుంది కదా, ఎండెళ్ళినాక టైసీ కనుకైతే డాగ్ టైసీ కనుకైతే స్నానం అయితే పోస్తూ ఉన్నాడు బావ అయితే. ఇంకా అక్కడ షాంపులు పెట్టి మంచిగా పోపించుకుంటుంది స్నానం అయితే. ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి. రేపు సరికొత్త బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.